న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. ఇక్కడ మన దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు బగ్గుమన్నాయి. యుద్ధం జరుగుతుంది, సరఫరా ఆగిపోతుంది, రిస్క్ ప్రీమియం పెరిగిందంటూ లీటర్ ధరలను ఆకాశానికి చేర్చారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర $75 దిగువకు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లో రేట్లు ఇంతలా దిగొచ్చినా సామాన్యుడి జేబుకు మాత్రం ఊరట లభించడం లేదు. ధరలు పెరిగినప్పుడు ఉన్న వేగం తగ్గినప్పుడు ఎందుకు కనిపించడం లేదు? యుద్ధ పేరుతో పెరిగిన రేట్లు ఇంకా తగ్గవా? సామాన్యుడిపై నష్టాల పేరుతో ఈ ధరల పోటు ఇంకెంత కాలం కొనసాగుతుంది? దీనిపై మరింత సమాచారం అందించడానికి రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల పేరుతో క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు ఇక్కడ లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే పెంచేశారు. మరి ఇప్పుడు అంతర్జాతీయంగా బ్యారెల్ ధర $75 దిగువకు పడిపోయినా ఆ ప్రయోజనాన్ని సామాన్యుడికి బదిలీ చేయకపోవడానికి అసలు కారణం ఏంటంటారు? గత చరిత్రను చూసినప్పుడు అంటే 2022 నుంచి మొన్నటి వరకు ఒకే ధరలు ఉన్నాయి. 4 సంవత్సరాల పాటు ఒకే ధరలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ మొదటి వారంలో మనం కొనుగోలు చేసినటువంటి ముడి చమురు ఒక బ్యారెల్ ధర $105-110 మధ్య ఉన్నది. అప్పుడు నిర్ణయించినటువంటి $107 పెట్రోలు ధర 4 సంవత్సరాల పాటు అదే విధంగా కొనసాగింది. ఈ 4 సంవత్సరాల్లో $105-110 నుండి ఫిబ్రవరి 28 ముందు రోజు నాటికి $70 లోపు తగ్గింది. అంటే దాదాపు $40, $35 తగ్గినా గానీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసాను కూడా తగ్గించలేదు 4 సంవత్సరాల పాటు. అంతకుముందు ఏం చెప్పారు? అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే వినియోగదారులకు ధరలు పెంచుతాం, తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాము, ఏ రోజుకు ఆ రోజు ధరలను సవరిస్తాము అనేటువంటి విధానాన్ని చెప్పారు. మరి 4 సంవత్సరాల పాటు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా గానీ ఒక్క పైసా కూడా తగ్గించలేదు అనేది గమనించాలి. ఇక వర్తమాన పరిస్థితికి వస్తే మనకి PPAC పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం ఏప్రిల్లో మనం దిగుమతి చేసుకున్నటువంటి ముడి చమురు బ్యారెల్ అంటే ఏప్రిల్ మాసం మొత్తంలో ఒక రోజు తగ్గినా ఒక రోజు పెరిగినా సగటున $114.48 కొనుగోలు చేశాం. ఆ తర్వాత మే నెలలో అది $106.23 పడిపోయింది. ఇప్పుడు నడుస్తున్నటువంటి జూన్లో 17వ తేదీ నాటికి అది $91.02 తగ్గింది. నిన్న అంటే 17వ తారీఖు మనం కొనుగోలు చేసినటువంటి ధర $78.48. అంటే మరి ఈ 3 నెలల కాలంలోనే ధర ఇంతగా తగ్గినా కానీ ఎక్కడ ధరల తగ్గింపు గురించి ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ కానీ, మార్కెటింగ్ సంస్థ కానీ, మంత్రులు కానీ ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. అంటే దీని అర్థం ఏమిటి? అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా గానీ వినియోగదారులకు తగ్గించేటువంటి ఉద్దేశం
ఈ ప్రభుత్వానికి లేదు అన్నది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి యుద్ధం పేరుతోటి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు 1000 కోట్ల రూపాయల మేరకు నష్టం వస్తుంది అని ఊరు వాడ ప్రచారం చేసినటువంటి అధికార యంత్రాంగం లేదా కేంద్ర పెద్దలు, వాళ్ళకి అనుకూలంగా కథనాలు రాసినటువంటి మీడియా పెద్దలు కానీ, మరి ఇప్పుడు ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గింపు గురించి ఎందుకని మౌనంగా ఉన్నారు అనేదే ప్రశ్న. ఈ మౌనం దీని అర్థం ఏమిటంటే పెంచిన ధరలను ఇంకా తగ్గించేటువంటి అవకాశాలు లేవు అని సామాన్యులు ఒక నిర్ధారణకు వచ్చేంత వరకు ఇలాగే వస్తారు అనేది చెప్పొచ్చు. అందువలన ఇది వినియోగదారుల జేబులను కొట్టేయటం తప్ప, అంటే ఇంకో విధంగా చెప్పాలంటే చమురు మార్కెటింగ్ కంపెనీలు లేకపోతే కేంద్ర ప్రభుత్వము జేబు దొంగల్లాగా వ్యవహరిస్తున్నాయని చెప్పక తప్ప. సార్, మరి ధరలు పెరిగినప్పుడు ఉండే వేగం తగ్గినప్పుడు ఎందుకు కనిపించట్లేదంటారు? అలాగే అంతర్జాతీయ మార్కెట్ పతనానికి మన దేశీయ రిటైల్ ధరలకు మధ్య ఉన్న ఆ టైం లాగ్ వెనుక ఉన్న లాజిక్ ఏంటంటారు సార్? ఏం లాజిక్ ఏం లేదు, అడ్డగోలుతనం అంతే. నేను ముందే చెప్పాను కదా, 2022లో ఏప్రిల్ మొదటి వారంలో మనం దిగుమతి చేసుకున్నటువంటి ధర $105-110 నుంచి ఇరాన్ మీద దాడుల ప్రారంభానికి ముందు రోజు $70 పడిపోతే, అంటే 30 ప్లస్ $35 పడిపోతే మన కేంద్ర ప్రభుత్వం మనకు 1 పైసా తగ్గించలేదు. ఎందుకు తగ్గించలేదు అని అడిగినటువంటి మీడియా పెద్దలు ఎంతమంది ఉన్నారు, లేదా ఇతరులు ఎంతమంది అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా $114 నుంచి ఇప్పుడు $91 లేదా ఈ నెలాఖరికి వచ్చేసరికి ఇంకా $80 ఎంతకో తగ్గిపోతే, మరి ఇంత తేడా వచ్చినప్పుడు ఎందుకు తగ్గించరు అనేటువంటిది జనం ప్రశ్నించాలి, వినియోగదారులు ప్రశ్నించాలి, యావత్ మీడియా కూడా ప్రశ్నించాలి. మరి జనానికి అంతగా పట్టినట్టు కనపట్టలేదు. మీడియా కూడా ఎక్కడ దీని గురించి ఎలాంటి చర్చలు ఎందుకు తగ్గించరు, ఇప్పుడు మీరు వాళ్ళ చర్చ పెట్టినట్టుగా ఎన్ని మీడియా సంస్థలు, ఎన్ని ఛానల్స్ చర్చలు పెట్టాయి, దాని మంచి చెడ్డలను ఎంతమంది చర్చిస్తున్నారు అనేటువంటిది ప్రశ్న. మరి ఎవరు అడగాలి ప్రభుత్వాన్ని? నరేంద్ర మోడీ గారు పెద్ద మౌన బాబా, ఆయన ఏమి మాట్లాడరు. మరి హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం శాఖ మంత్రి నష్టాలు వచ్చాయని చెప్పేసి గుండెలు బాదుకున్నారు తప్ప, మరి ఇప్పుడు తగ్గిన తర్వాత నష్టాలు తగ్గాయా, ఎంతకాలం ఈ ధరలు ఉంటాయి, ఎప్పుడు తగ్గిస్తారు అనేటువంటి మాటల్ని ఎందుకు చెప్పరు అనేది ప్రశ్న. సార్, గతంలో ముడి చమురు ధరలు బాగా పెరిగినప్పుడు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. ఆ అండర్ రికవరీలను పూడ్చుకోవడానికి ఇప్పుడు ధరలు తగ్గించడం లేదని అంటున్నారు. మరి ఈ నష్టాల రికవరీ ఎప్పటికీ పూర్తవుతుందంటారు? అది కూడా వాస్తవం కాదు. ఎందుకు అంటే నేను చెప్పిన లెక్క ప్రకారం 2022 నుంచి 2026 మే వరకు లేదా యుద్ధం ప్రారంభమయ్యేంత వరకు ముడి చమురు ధర $30 తగ్గితే 4 సంవత్సరాల పాటు మరి అండర్ రికవరీస్ ఉన్నాయా, లేకపోతే ఫుల్ రికవరీస్ ఉన్నాయా? ఫుల్ రికవరీ కాదు, లాభాలు కూడా వచ్చాయి మార్కెటింగ్ కంపెనీలకు. ఆ వచ్చినటువంటి లాభాలను ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వం సెస్సుల పేరుతోటి ఎంత వసూలు చేసుకుంది, ఆ సొమ్మంతా ఏం చేశారు? 4 సంవత్సరాల పాటు వసూలు చేసినటువంటి సొమ్ముల గురించి మాట్లాడరు. 2 నెలల్లో లేదా 3 నెలల్లో పెరిగినటువంటి ధరల గురించి గుండెలు బాదుకుంటారు. ఏమైనా జవాబుదారీతనం ఉందా కేంద్ర ప్రభుత్వానికి లేదా చమురు మార్కెటింగ్ సంస్థలకి? ఇప్పుడు మళ్ళా తగ్గాయి ధరలు, మరి ఎందుకని మాట్లాడలేదు అంటే జనం ప్రశ్నించడం లేదు కనుక,
జనం నిరసన తెలియజేయట్లేదు కనుక, అడిగేవాడు ఎవడు లేడు కనుక, ఎవడన్నా అడిగితే నువ్వు దేశద్రోహివి, నీకు దేశం గురించి పట్టలేదు అని చెప్పేసి నోరు మూయించేటువంటి వాతావరణం వాళ్ళు ఉంది కనుక ఇష్టారాజ్యంగా సాగుతా ఉంది. మరి ఎంతకాలం సాగుతుంది? ఎంతకాలం సాగుతుందంటే మళ్ళా నేపాల్లోను, బంగ్లాదేశ్లోను, లేకపోతే శ్రీలంకలో జన్-జీ ఉద్యమాలు ఎట్లాగైతే వచ్చాయో ప్రభుత్వ నిర్లక్ష్యానికి లేదా ప్రభుత్వ దానికి, అటువంటి పరిస్థితి తెచ్చుకునేంత వరకు ఈ ప్రభుత్వం ఇట్లాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరి అటువంటి పరిస్థితిని మరి మన యువతరం ఇప్పటికైనా గుర్తిస్తుందా అనేటువంటిది కూడా మన యువతరం ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్. యువతరమే కాదు, అన్ని రకాల తరగతులు సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకని మన జేబులు గుల్లవుతున్నాయి. దానికి తగిన విధంగా మనకేమన్నా ఆదాయాలు పెరిగాయా? పెరగలేదు. పెరిగినప్పుడు ఏం కావాలి మన పరిస్థితి? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సినటువంటి అంశం ఇది. పాలకులు ఎట్లాగో ఆలోచించరు. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, లేదా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి రాజకీయాలు వాళ్ళు చేస్తుంటారు. ఎవరు పట్టించుకోవాలి? ఇదే పెద్ద ప్రశ్న. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఒక సవాల్. మరి ఒకవేళ ధరలు కనుక తగ్గకుండా ఇలానే కంటిన్యూ అయితే సామాన్యుడు ఇంకెంత కాలం ఈ భారాన్ని మోయాలంటారు? అలాగే ఒకవేళ తగ్గితే గనక ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటారు? ఎంతవరకు తగ్గుతుందంటే ఇప్పుడు కనీసం పూర్వపు స్థితి ఇప్పుడు పెంచక ముందు ఉన్నటువంటి 8 రూపాయలు 9 రూపాయలు పెంచారు కదా లీటర్కి పెట్రోల్ డీజిల్. ఆ మేరకైనా తగ్గించాలి కనీసం పూర్వపు స్థితికి. అంతకు మించైనా ఇంకా తగ్గించాలి. ప్రభుత్వాలు పన్నులు తగ్గించుకొని మరి తగ్గించుకుంటాయా? అది తగ్గించుకున్నటువంటి ఆలోచన ఏమన్నా చేస్తున్నారా? అనేక విషయాలు చెప్తున్నారు కదా రోజు కేంద్ర మంత్రులు లేదా రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు. దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే చూసుకున్నాంలే, జనం ప్రశ్నించినప్పుడు వ్యతిరేకత వచ్చినప్పుడు చూసుకున్నాం. అప్పటి వరకు ఈ జేబులు పట్టింపు అనేటువంటి కొనసాగిద్దాం అనేటువంటి ధీమాతో ఉన్నారు. ఓకే సార్, అయితే ఇప్పటికీ గత కొన్ని త్రైమాసికాలుగా ఆయిల్ కంపెనీలు భారీ లాభాలను ఆర్జిస్తున్నట్లు నివేదికలు అయితే చెప్తున్నాయి. అయినా ఇంకా నష్టాల రికవరీ పేరుతో ధరల పోటును కొనసాగించడం ఎంతవరకు న్యాయం అంటారు? అదే కదా అన్యాయం. నేను 4 సంవత్సరాల పాటు చమురు కంపెనీలు అన్నిటికీ ఏ ఒక్క చమురు కంపెనీ నష్టాలు వచ్చి దివాళాలు ప్రకటించలేదు, లేకపోతే మాకు ఇంత నష్టం వచ్చిందని ఎప్పుడు ప్రకటించలేదు. ఇది జరిగిందంతా ఈ 3 నెలల్లోనే. మరి 4 సంవత్సరాల పాటు లాభాలు పోగేసుకున్నటువంటి కంపెనీలు 3 నెలల కాలంలో ధరలు పెరిగితే మరి ఎందుకు గుండెలు బాదుకుంటున్నాయి? ఇది ప్రశ్న ప్రతి వాళ్ళు ప్రశ్నించాల్సినటువంటి అంశం ఇది. ఎందుకు ఇప్పుడు 1000 కోట్లు అంటున్నారు? ఇప్పుడంతా పోనీ ఈ ధరలు తగ్గాయి కదా, ఏప్రిల్ నుంచి క్రమంగా ధరలు తగ్గుతూ వచ్చాయి కదా, ఎంత నష్టం తగ్గిందో చెప్తున్నారు ఎవరైనా? ఆ తగ్గినటువంటి నష్టానికి అనుగుణంగా మేము ధరలు తగ్గిస్తామని ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటంటే వాళ్ళకి తగ్గించేటువంటి ఆలోచన కూడా లేదు. ఎప్పుడు వస్తుంది? జనం వీధుల్లోకి వచ్చినప్పుడు వస్తుంది. మరి జనం వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నదా? ఎవరికి వాళ్ళు మనకెందుకులే, ఏదో ఇది తప్పదులే అనేటువంటి ఒక కర్మ సిద్ధాంతానికి ఉన్నారు. ఎంతకాలం భరిస్తారు? జేబులు గుల్లయ్యేంత వరకు ఇట్లాగే ఉంటది. జేబులు గుల్లయ్యి ఇంకేమి లేకపోయిన తర్వాత తిరిగి మళ్ళా సైకిళ్ళ మీదనో కాలినడకనో వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి అప్పుడైనా జనం ఆలోచిస్తారా అనేటువంటి పెద్ద ప్రశ్న. అందుకని ఇప్పటికైనా జనం ఆలోచించాలి, ప్రభుత్వాలని నిలదీయాలి, మార్కెటింగ్ కంపెనీలు నిలదీయాలి అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.